చెన్నైలో ఉన్నప్పుడు సర్వీస్ అయిన తర్వాత బాగా జరుగుతుంది ఇంగ్లీష్ సర్వీస్. కొంతమంది బ్రదర్స్కి ఏమో మరి ఏం కలిగిందో తెలియదు. మేము భోజనం చేస్తున్నప్పుడు వెన్ వి వర్ జస్ట్ హ్యావింగ్ లంచ్, అప్పటికి నాకు పెద్ద కుమారుడు ఉన్నాడు. ఆకలితో ఉన్నాం, చాలా ఆకలితో ఉన్నాం. ఆవరావరమని తింటున్నాము, ఎందుకంటే ఫుల్ సర్వీస్ కూర్చోవాలి అట్లే. ఏం నో మీల్స్, నథింగ్. మార్నింగ్ 5 అంటే ఇంకా మళ్ళీ మధ్యాహ్నం 2:30, 3కి లంచ్ ఉంటుంది. తింటున్నాను, నా కొడుకు పెడుతున్నాను, ఆయన తింటున్నారు. తింటా ఉంటే కొంతమంది వచ్చి లే లే వెంటనే లేపి నో 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 యూ కెనాట్ సిట్, నో ఇది అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఐ డోంట్ నో, ఐ కెనాట్ జడ్జ్. బట్ వెంటనే సేవకులు ఎప్పుడు చూసినా అట్లా చేసినప్పుడు తింటున్నాము ఉంచు, లేకపోతే తింటున్నాము ఏంటి నీ కంగారు, ఏం చెప్పలే. ఓహో అవునా, ఇక్కడ కూర్చోద్దా, వారి చర్చే, వారి సంఘమే, ఇక్కడ కూర్చోద్దా, సర్లే అని మౌనంగా లేసి వెళ్ళిపోయాము. ఆ రోజు నిజంగా నేను దేవుని సన్నిధిలో చాలా ఏడ్చాను. నీ సేవకే కదా ప్రభా, నీ పరిచర్యకే కదా ప్రభా, వాట్ ఈస్ దిస్? ఆయన కూడా మాట్లాడలేదు, నేను మాట్లాడలేను, ఆయన కూడా ఏమంటలేదు. ఏంటిదని అంటే ఇప్పుడు అర్థం కాలేదండి. ఈరోజు దేవుడు 10 రకాల వెరైటీస్ ఇంట్లో 3 పూటలు, అసలు ఆహారానికి తక్కువ లేదు. మన సంఘస్థులు మేము పంపిస్తాం అని పంపిస్తున్నప్పుడు కూడా మేము వద్దు 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 అని అంటున్నాం. నేను ఒకటే అంటాను, అసూయ పడే వారి మధ్యలో ఉన్నట్లయితే డోంట్ ట్రై టు ఫైట్ ఇట్ బై యువర్ సెల్ఫ్. దెర్ ఇస్ అ గాడ్.